నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణం 24వ అధ్యాయము. కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, అంబరీషో పాభ్యాసము. అత్రి ఇట్లు పలికెను: అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహాత్మ్యమును చెప్పెద విను. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమునిచ్చును. అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చున్నది. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును. ఇదిగాక ఈ ద్వాదశి హరి అందును ఏకాదశి అందును భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. ద్వాదశి సూర్యచంద్ర గ్రహముల కంటే అధిక పుణ్యప్రదం. ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును ఇచ్చున్నది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లగును. ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా నన్నును పారణకు ఉపయోగించవలను. కానీ ద్వాదశిని విడిచి పారాయణ చేయకూడదు. ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలం ముందు పారణ చేయవలను. కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు. ఏకాదశి యందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలను. ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి భోజనం చేయుట పారణ అనబడును. ఈ విషయము తెలిసియే పూర్వముందు పరమభాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనను యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసముని రమ్మను. దుర్వాసనుడు పారణకు అంగీకరించి అనుష్ఠానం కొరకు వెళ్ళాను. ఆనాడు ద్వాదశి అతిస్వల్పంగా నుండెను. దుర్వాసనుడు రాకపోయాను. ద్వాదశి పోవుచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడి పట్ల విచారపడసాగాను. ఈ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును. బ్రాహ్మణుడి కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును. కనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసం అందెట్లు ఏకాదశిని విడవరాదో అట్లే పారాయణమందును ద్వాదశిని విడవరాదు. పారణయందును ద్వాదశిని విడవరాదు. ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన నగుదును. ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమునకు పాత్రుడ నగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును. ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమణము 12 ఉపవాసముల ఫలమును పోగొట్టును. కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు. హరివాసరము పుణ్యదినముగాన విద్వాంసుడు విడవరాదు. దానిని విడిచినేని పురుషునకు పుణ్య సంచయము చేయకూడదు. అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడలు నశించును. అందువలన కలిగడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు. దీనికి ప్రతీకారము లేదు. అనేక వ్యాఖ్యలతో పని ఏమున్నది? ఇది నిజము. హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు. హరిభక్తిని విడిచుటయందు నాకు మహాభయం ఉన్నది. కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడిచుట కంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపము వలన నాకేమీ భయము లేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిము. ద్వాదశిని విడిచినచో హరివాసరం ఏకాదశులు 10 విడవబడినవి యగు. హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును. కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరం పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనటం మంచిది. అట్లయిన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగాను. ఓ బ్రాహ్మణులారా, వినుడు. దుర్వాసనుడు భోజనమునకు వచ్చేదనను నేను అట్లా అంగీకరించిని. ఇప్పటికీ రాలేదు. ద్వాదశి పోవుచున్నది. కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము. ద్వాదశిలో పారాయణ చేయకపోతే ద్వాదశ్యత్రిక్రమణము కలుగును. కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగాను.
ఆ మాట విని ఆ బ్రాహ్మణుడు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇట్లనేది. బ్రాహ్మణుడు ఇట్లు పలికిరి: సమస్త భూతములయందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమవుతుండగా జంతువులకు అన్నమును ఓరిడి ఆకలి కలుగుచుండును. ప్రాణవాయువు చేత కొట్టబడిన అటరాగ్ని సంతాపములు చేయుటకే క్షుత్పిపాసల అనబడును. కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడగుచున్నాడు. కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను. కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని గాని చండాలుని గాని విడిచి భోజించరాదు. సాక్షాత్ ప్రథమవర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణావమానమగును. బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీ నశించును. ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును. బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుదురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసనుడు తపోవంతుడు. ఇతని విషయమందు చెప్పునది ఏమున్నది? ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుడి కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది. ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశ్యుపవాసము నాకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు. బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండును సమానములుగానున్నవి. ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు. ద్వాదశి కాలమందు పారాయణ చేయని ఎడల హరిభక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసనుడు శపించును. ఎట్లయినను అనర్థము రాక తప్పదు. అది కొద్దిగా కాదు, గొప్ప కీడు కలుగును. బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి. థ్యాంక్ యూ viewers, thank you subscribers, thank you one and all viewers. Nari Mehta, Jaya Prakash.